Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. Radio City 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు yet another episode of Radio City Wrong Story. అట్ హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమా స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది కొంచెం ఆ రీల్ని కాస్త వెనక్కి తిప్పి ఇన్స్టాగ్రామ్ రీల్స్ కాదన్న, రీల్ అన్న అర్థమే మారిపోయింది. రీల్ అంటే ఏ థియేటర్లలో ప్రొజెక్టర్లకి ఇంతకుముందు జమానాలో పెట్టేటోళ్ళు చూసినావా, ఆ రీల్ని వెనక్కి తిప్పి 1993 వెళ్ళిపోయి రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే తుప్పుల్లో బూరు పుటానీలు జరిగినా కానీ కళ్ళకు కనిపిన కారడవి. ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి ఫేవరెట్ ఏనుగుంటది, దాని పేరే గజేంద్ర. ఇక అదే అడవిలోని పొదల వెనకాల అన్యాయాలు జరుగుతుంటే, అక్రమాలు జరుగుతుంటే ఒక గుండా అక్కడ ట్రాఫికింగ్ చేస్తుంటాడు. దాన్ని ఫారెస్ట్ ఆఫీసర్ కనిపెట్టి పసిగట్టి అరికట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ గుండా ఊకుంటాడా, ఆఫీసర్ని చంపేస్తాడు. ఇక గజేంద్రుడు ఊకుంటాడా, ఎట్లైనా చేసి రివెంజ్ తీసుకోవాలని చెప్పి వెనకాల తిరుగుతుంటాడు. ఇప్పుడు పచ్చటి అడవి నుంచి షిఫ్ట్ చేద్దాం. పచ్చగడ్డేసినా గానీ బగ్గుమనే సిటీ. ఇక్కడ హీరో రాజేంద్రుడు ఎంట్రీ. సినిమా టైటిల్ ఏమో రాజేంద్రుడు గజేంద్రుడు అని ఉంది, కానీ సినిమాలోని గుండు క్యారెక్టర్ చూస్తే గుండు రాజేంద్రుడు గజేంద్రుడు అని పెడితే అడాప్టబుల్గా ఉంటుంది అనుకుంటా. అంత ఫ్రెండ్షిప్ ఫీల్ అది. తిన్నింకే తిండి, కట్టనింకే గుడ్డ ఉంటుంది, కానీ తిండి వాళ్ళ సొంతం కాదు, గుడ్డ వాళ్ళ కాన్ రాదు. అట్లా ఇట్లా కష్టపడి ఇంటి రెడ్డి ఎగ్గొట్టుకుంటూ తిరుగుతుంటారు. ఇంత దరిద్రంలో దగ్గుమని ఒక ఆఫర్ తగులుతుంది మన రాజేంద్రకున్న ఒక అలవాటు వల్ల. ఇక వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఇంటి ఓనర్ ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదాం అనుకుంటుంటాడో అప్పుడే గుండొచ్చి గుండె గుబేలమని ఒక మంచి న్యూస్ ఇస్తాడు. రాజేంద్రకి టికానా లేకపోయినా కానీ లక్కీ డ్రా టికెట్లు కొనే అలవాటు ఉంది. దాంట్లో ఒక బంపర్ మనీ కొట్టేసినాడని, పైసలు మంచిగా మన చేతికి వస్తాయని చెప్పి గుండు గుడ్ న్యూస్ ఇవ్వడంతో ఇద్దరు తలరాతలు మారిపోతాయి. తీరాడికి పోయిన తర్వాత వాళ్ళకి దక్కిన అదృష్టం పైసలు కాదు, బహుమతులు కాదు, బహుమతుల రూపంలో ఒక పెద్ద ఏనుగు. నాకే దిక్కు లేదు, నన్ను దిక్కు అనుకుని వచ్చే ఈ ఏనుగుకి నేనేం దిక్కు అవుతారా బాబు అని చెప్పి టెన్షన్ వద్దురా, ఈ లక్కీ డ్రానే వద్దని సైడ్ అవుతుంటాడు. గుండేమో గురువా అట్లా టెన్షన్ తీసుకోవద్దు, నువ్వు ఏనుగు తొండాన్ని మాత్రమే చూస్తున్నావు, నేను దానికి మించి చూస్తున్నా అంటే ఏంది, దాని వెనక నుంచి వచ్చే పెండా అంటాడు. కాదు దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ చూస్తున్నా, ఎట్లైనా చేసి దీన్ని ఒక 4 రౌండ్లు తిప్పేసి పిల్లల్ని ఎక్కించుకొని డబ్బులు సంపాదించి రిచ్ అయిపోదాం, నువ్వేం టెన్షన్ పడకని చెప్పి ఏనుగుని కాస్త ఇంటికి తీసుకొస్తాడు. ఇదే స్టోరీని ఇంటి ఓనర్కి కూడా చెప్పి కన్విన్స్ చేసి ఏనుగు పెండ మస్తు ప్రెషియస్, మార్కెట్లో దాని రేటు వేరే లెవెల్ వెళ్తుందని చెప్పి రాజేంద్రుడు గజేంద్రుడు ఆ ఇంట్లో సెటిల్ అయిపోతారు. ఇదంతా జరుగుతున్నప్పుడు లవ్ స్టోరీ ఒక పక్క నడుస్తుంటది, అట్ ద సేమ్ టైం లైఫ్ స్టోరీ ఒక పక్క నడుస్తుంటది. వీటన్నిటిలో కష్టాలు కూడా అట్లనే వచ్చి వెళ్తుంటాయి. గజేంద్రుడిని మెయింటైన్ చేసుడు కష్టం, దీనికి తోడు బ్యాంకులో ఒక చోట అప్పు తీసుకుని ఉంటాడు, ఆ మేనేజర్ వెనకబడుతుంటాడు. ఏదేమైనా కానీ గజేంద్రుడు ఇప్పటిదాకా తన రివెంజ్ స్టోరీ ఇంకా మర్చిపోలే. స్టార్టింగ్ లో ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరినైతే చంపిండో ఆ దొంగ ఇప్పటికీ అడవిలో చందనము, పులిగోర్లు ఇవన్నీ స్మగ్లింగ్ చేసుకుంటా, ట్రాఫికింగ్ చేసుకుంటా బతికేస్తుంటాడు హాయిగా. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇద్దాం. జీవనోపాధి కోసం రాజేంద్రుడేమో గజేంద్రునికి మంచిగా రాతలు రాయడం, పెయింటింగ్ వేయడం ఇవన్నీ నేర్పిస్తాడు. దీన్నే కమ్యూనికేషన్ కింద వాడుకొని గజేంద్రుడు రాజేంద్రునికి అడవిలో జరిగిన కథ అంతా చెప్తాడు. నువ్వు నన్ను అడవి దాకా తీసుకోబో, వాడిని ఎట్లా పట్టుకోవాలని నేను చూసుకుంటా అని చెప్పి భరోసా కూడా ఇస్తాడు గజేంద్రుడు. సరే ఇన్ని రోజులు నాకు నువ్వు చేసిన మేలుకి ఈ మేలు నేను చేస్తా అని చెప్పి తీసుకుపోతాడు అడవికి. తన అడవి గురించి తనకు తెలియదా, ఎక్కడెక్కడ ఈ గుండా ట్రాప్లు వేసి ఉంటాడో అక్కడక్కడికి తన మనుషుల్ని ఆ గుండాన్ని తీసుకొచ్చి అందరిని ఒక్కొక్క ట్రాప్లో పడేసి ఇరికిచ్చేసి రాజేంద్రన్తోన ప్రజెంట్ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్కి మెసేజ్ ఇప్పించేస్తాడు. క్రెడిట్ అంతా రాజేంద్రన్కి పోయింది, మనం రివెంజ్ తీరిపోయింది. టెక్నికలీ ఈ గుండాను పట్టుకుంటే గవర్నమెంట్ తరపు నుంచి ₹1,00,000 ఇనాం వస్తుందని చెప్పేసి ఆర్డర్స్ ఉంటాయి. ఆ పైసలు మనకు వచ్చే, గవర్నమెంట్ రెస్పెక్ట్ కూడా ఇచ్చే, ఒక గవర్నమెంట్ జాబ్ ఇచ్చే, బ్యాంకులో తీసుకున్న అప్పు, జీవితానికి వచ్చిన ముప్పు రెండు తీరిపోతాయి. హ్యాపీ ఎవర్ ఆఫ్టర్. ఇది ఇయాల్టి రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ ఎపిసోడ్తో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.